ఇది ఒక్కసారి టేస్ట్ చేశారంటే దీని టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరు. అంత రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాసంత నెయ్యి వేసి దీన్ని ఒక్కసారి కలుపుకొని తింటే 4-5 ముద్దలు ఎక్కువే తింటారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత దత్తా. ఈ రోజు వీడియోలో మనం కాకరకాయతో చేదు లేకుండా ఎలా టేస్టీగా కర్రీ చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా లేత కాకరకాయల్ని బాగా కడిగి దాని చెక్కునంతా కూడా తీసేయండి. ఆ తరువాత ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వాటి చెక్కు కూడా పడేయకుండా పక్కన పెట్టుకోండి. తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను. ఈ కూరకి ఇది ఇంకా టేస్ట్ యాడ్ చేస్తుంది. అన్నిటికీ ఇలా ఘాట్లు వేసి పెట్టుకోండి. దీనివల్ల మసాలా అనేది కాకరకాయకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు కాకరకాయలో 1 టీ స్పూన్ ఉప్పేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన ఉంచిన తర్వాత ఇలా పిండేస్తే నీళ్ళంతా కాకరకాయలో నుంచి బాగా దిగిపోతుంది. దీనివల్ల కాకరకాయలో ఉన్న చేదు అంతా కూడా బాగా పోతుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం ఒక కడాయిలో ఆయిల్ ని బాగా వేడి చేసుకోండి. ఇలా కాకరకాయ ముక్కల్ని అన్నిటిని కూడా వేసేసుకోండి. మామూలుగా కాకరకాయల్ని చేదు ఉంటుందని చాలా మంది ఇష్టపడరు, కానీ ఈ కూరని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కాకరకాయలో బోల్డ్ అని వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. పాలకూరలో కాల్షియం ఉంటుంది కదా, పాలకూరతో కంపేర్ చేస్తే కాకరకాయలో 2 టైమ్స్ ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఇది ఇన్సులిన్ ని కంట్రోల్ చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్లో పెడుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ కనుక దీన్ని రెగ్యులర్ గా వాళ్ళ డైట్ లో యాడ్ చేసుకుంటే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. హై బీపీ ఉన్న వారికి బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ కాకరకాయ జ్యూస్ లాగా తాగితే బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ తో పాటు మంచి హెయిర్ స్కిన్ కూడా వస్తుంది. ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వైటమిన్ ఏ, వైటమిన్ సి, జింక్ ఇంకా బయోటిన్ ఉంటాయి. సో దీనివల్ల స్కిన్ మీద వచ్చే రింకిల్స్ తగ్గుతాయి. ప్రీమెచ్యూర్ ఏజింగ్ గనక ఉంటే అది తగ్గుతుంది. పింపుల్స్ ఎక్కువ వచ్చే వాళ్ళకు కూడా ఈ కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల పింపుల్స్ బాగా తగ్గుతాయి. సో ఇది తినడం వల్ల మన హెల్త్ కి చాలా చాలా మంచిది. అందుకే కాకరకాయని మీ డైట్ లో రెగ్యులర్ గా యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా కాకరకాయని ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని ఇలా ఒక గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకోండి. మనకి హెయిర్ కోసం జింక్, బయోటిన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ కాకరకాయ జ్యూస్ లో జింక్ అండ్ బయోటిన్ చాలా పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మనకి మంచి హెయిర్ కూడా వస్తుంది. ఈ కాకరకాయలో ఫ్యాట్, క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఈ కాకరకాయని రెగ్యులర్ గా వాళ్ళ డైట్ లో తీసుకోవడం వల్ల వెయిట్ ఈజీగా తగ్గొచ్చు. ఇందాక దీని తోలు కూడా పక్కన పెట్టుకోమని చెప్పాను కదా, అది ఏం చేయాలంటే ఆయిల్ లో దీన్ని కూడా ఇలా ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఇది కూడా మనం తాలింపులో మిక్స్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ కాకరకాయలో వైటమిన్ ఏ, బీటా కెరోటిన్ చాలా పుష్కలంగా ఉంటాయి. సో ఇది ఐ హెల్త్ కూడా చాలా చాలా మంచిది. ఇది ఐసైట్ ని ఇంప్రూవ్ చేస్తుందట. అలాగే డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్న వాళ్ళకు కూడా చాలా మంచిది. అలాగే చాలా రకాల క్యాన్సర్స్ నుంచి మనం సేఫ్ గా ఉంచుతుంది. ఈ విధంగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇది కూడా ఇందాక మనం కాకరకాయ తీసుకున్న గిన్నెలో వేసేసుకోండి. లేత కాకరకాయలు కాబట్టి వీటి విత్తనాలు కూడా తీసేయకుండా అలానే ఉంచండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందాక తీసుకున్న కడాయిలోనే ఆయిల్ అంతా తీసేసుకుని దాంట్లో మళ్ళీ ఈ ఫ్రై చేసిన కాకరకాయ వేసేసుకోండి. అందులోనే ఇలా కారం, తగినంత ఉప్పు, ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కాకరకాయ మనకు ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు, కానీ ఎంత సూపర్ ఫుడ్ అయినా లిమిట్ గానే తీసుకోవాలి అంటారు మన పెద్దవాళ్ళు. సో లిమిట్ గానే తీసుకుంటూ మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందాలి. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని 3 పూట్ల కాకరకాయ కర్రీనే తింటూ రోజు కాకరకాయ జ్యూస్ తాగితే మాత్రం లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు మగ్గిస్తే కారం అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మగ్గించుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, బాయ్.